శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృశ్చిక రాశి ఇంట్లో ఈ దేవత తిరుగుతోంది. ఇక ఈ దేవత యొక్క కటాక్షం అనేది మీకు ప్రాప్తించింది అనే చెప్పుకోవాలి. అసలు ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద ఈ దేవత అనుగ్రహం అయితే ఉంది. కానీ మీరైతే ఆ దేవతను ఇప్పటి వరకు కూడా గుర్తించడమే లేదు. ఈ జనవరి 28, 29వ తేదీల నుంచి కూడా 6 అతిపెద్ద గుడ్ న్యూస్లు మీరు వినబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అయితే ఇప్పుడు జరగబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ రాశి వ్యక్తులకు ఏవైతే జరగలేదు అనే సందర్భాలు సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా మీ జీవితంలోకి ఇప్పుడు ఎదురు కానున్నాయి. అయితే వెంటనే మీరు మీ పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది, అలాగే మీరు వినబోయేటటువంటి 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుస్తాయి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే వివరంగా తెలుసుకుంటారు. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే జ్యోతిష చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. వృశ్చిక రాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా ఈ దేవత అనుగ్రహం అయితే ఉంది. అయితే మీరు మాత్రం ఆ దేవతను అస్సలు గుర్తించటమే లేదు. మీరు గనక ఒకవేళ గమనిస్తే గత 4 ఏళ్ల నుంచి కూడా మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి గల కారణం మరెవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ కటాక్షం అనేది కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. కాబట్టి మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు, కొన్ని పనులు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందుల్లోకి గురి చేసే సమయంలో మీరు త్రుటిలో బయటపడతారు. అదేవిధంగా కొన్నిసార్లు మీరు అనుకోకుండా జరిగే ప్రమాదాల నుంచి కూడా చిన్న చిన్న గాయాలతో మీరు తప్పించుకుంటారు. ఇక ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే గనుక ఆ దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కంటికి రెప్పలా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలుగుతారు అని అంటే గనుక ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి తమ తమ వంశంలో కానీ తమ కుటుంబంలో కానీ ఒక కులదైవం అనేదే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వారి యొక్క కులదైవం గురించి ఏమాత్రం తెలియడమే లేదు. ఇక ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు ఎంతో చక్కగా కులదైవం గురించి చెప్తారు. మన ఊరిలో ఎక్కడ మనం ఉండేవాళ్ళము, ఎక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదా మందిరం కానీ ఉండేది అని చెప్తారు. అయితే ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సిటీ లైఫ్లోనే జీవిస్తున్నారు. వారి యొక్క జాబ్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిరీత్యా ఇలా వారికి సిటీ లైఫ్ అనేది ఇంపార్టెంట్గా మారిపోయింది వారి కెరియర్ పరంగా. ఇక అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటి ఆచారాలను అస్సలు పట్టించుకోవడం లేదు. అంటే మీ కులదైవాన్ని ఎప్పుడు కూడా మీరు భక్తితో ఆరాధించుకోవాలి. ఒకవేళ మీరు గనక మీ యొక్క కులదైవానికి కానీ మరిస్తే మాత్రం మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టుముడతాయి, మీ జీవితంలో క్రియేట్ అవుతాయి. ఇక మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాము. ఎందుకు అంటే మనకే ఎప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంది అని ఆలోచనలో పడుతూ ఉంటాము. అదేవిధంగా మీరు మీ ఇంట్లోని పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే ఫోటో కానీ తీసుకొని రండి. అలా కుదరదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేమిటి, మీ కులదైవం ఎవరు అనేది తెలుసుకొని మీరు ప్రతిరోజు కూడా మీ కులదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి. లేదంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉండాలి. వారిని నిత్యం కూడా మీరు పూజిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా మీరు చేసినట్లయితే గనుక ఆ దేవత యొక్క కటాక్షం అనేది మీకు మరింతగా పెరుగుతుంది. జీవితంలో ఉండే కష్టాలు బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి.
అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని కూడా ఉంది. అదేమిటంటే ఖచ్చితంగా మీరు మీ కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్లతో మాట్లాడి మీరు మీ గృహానికి మీ కులదైవాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అయితే ప్రస్తుతం మీరు ఎంత పెద్ద సిటీస్లో ఉన్నా సరే, ఏ దేశంలో కూడా మీరు ఉన్నా సరే, దైవం ముందు అవి ఏమీ కూడా పనికేరావు. ఇక మనకు ఏదీ కూడా ఆ దైవం యొక్క అనుగ్రహం లేనిదే ఏమీ కూడా మనం పొందలేము. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు ఆ దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా సరే మీరు నెగ్లెక్ట్ చేయడం మీకు అస్సలు మంచిది కానే కాదు అని చెప్పచ్చు. కాబట్టి మీ కులదైవం గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా మీరు తెలుసుకునే ప్రయత్నమే చేయండి. అలాగే మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించుకోవాలో, ఏ విధంగా పూజలు చేసుకోవాలో తెలుసుకొని తప్పకుండా మీకు ఇంట్లో కులదైవాన్ని స్థాపించుకోండి. అయితే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటో తెలుసా? మీరు ఈ యొక్క పని చేయడం ద్వారానే మీరు ఇబ్బందుల్లోకి ఇరుక్కుంటున్నారు. మీరు ఏదైతే ఎక్కువగా శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తుంటారు, ఆ పనిని మీరు వెంటనే వదిలేయాలి. ఎందుకంటే గనుక ఎప్పుడు కూడా మీరు ప్రక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క పనిని కూడా, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అంతా ఓపెన్గా మీరు చెప్పేస్తూ ఉంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఏ పనిని చేసినా కూడా ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ చివరిలో వచ్చేసరికి అది విఫలం అవుతుంది. దానికి గల కారణం ఏంటో తెలుసా? మీరు ఓపెన్గా ఉండడమే. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా మీ పనులను శ్రద్ధగా కష్టపడి చేయండి. అలాగే మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవం మీదే భారం వేసి మీ పనులను చేసుకోండి. అప్పుడే చక్కగా మీరు అయితే విజయాలను అందుకుంటారు. ఆ పని అయిన తర్వాతనే అప్పుడు మీ ప్రక్క వాళ్ళకి చెప్పుకోండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తయిపోతుంది. వృశ్చిక రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనులు చేస్తారు. అలాగే ఎంతో టాలెంటెడ్గా ఉంటారు. మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ అనేది దొరకదు. ఒకవేళ మీకు కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు. ఇక మీకు సపోర్ట్ అనేది లేకపోవడం ద్వారా ఎక్కువగా మీలో మీరే బాధపడుతూ ఉంటారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఈ సమయంలో మీ జాతకం ప్రకారం మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. మీరు పడిన కష్టానికి ఫలితం అనేది అతి త్వరలో మీకు దొరకబోతోంది. మీకు ఉండేటటువంటి మంచి గుణం ద్వారా అలాగే మీరు చేసిన మంచి పనుల వలన మీకు ఫలితం అనేది దక్కబోతోంది. ఇక ఇక్కడి నుంచి కూడా మీ యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో, ఎంతో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేలాగా వస్తున్నాయి అనే చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క జనవరి 28, 29వ తేదీల తర్వాత మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లు వింటే ఆశ్చర్యపోతారు. అవేంటంటే, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ఎంతో కాలంగా మీకు నచ్చిన ఉద్యోగం దొరకక ఇబ్బందులు పడుతున్నారో, చిన్న చితగా ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు చక్కగా మీరు కోరినటువంటి విధంగానే మీకు ఉద్యోగం అనేది లభించబోతోంది. ఈ సమయంలో మంచి సంస్థలలో మీకు మంచి స్థాయిలో ఉద్యోగం దొరుకుతుంది. వృశ్చిక రాశి వ్యక్తులు ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో, మీరు చేస్తున్న ప్రయత్నం ఏవైతే ఫలించక బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా అనుకోకుండా ఇప్పుడు మంచిగా పెళ్లి సంబంధం అయితే కుదరబోతోంది. చక్కగా మీకు వివాహం అనేది జరుగుతోంది. మీ దాంపత్య జీవితం కూడా ఇప్పుడు అన్యోన్యంగా సాగబోతోంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా ఇప్పుడు చక్కటి శుభవార్త వినబోతున్నారు. ఎంతో కష్టపడి చదువుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎగ్జామ్స్ అనేది వ్రాసారు, వారికి ఇప్పుడు చక్కటి రిజల్ట్స్ వస్తాయి. అలాగే విదేశాలలో స్టడీస్ కోసం అప్రోచ్ అయ్యారు, వారికి కూడా ఇప్పుడు మీ కోరిక అనేది నెరవేరుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొనాలి అని అనుకుంటే గనుక అవన్నీ కూడా మీకు తీరిపోయేటటువంటి సమయం వచ్చేసింది. ఖచ్చితంగా మీరు అన్నీ కూడా ఇప్పుడు కొనుగోలు చేసుకుంటారు. ఇక మీ హెల్త్కు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడి నుంచి మీ యొక్క హెల్త్లో సంబంధించి సమస్యలు ఏమీ ఉండవు. అయితే మీరు హెల్త్ని ఎంత కాపాడుకుంటే అంత మంచిది. వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో
ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా ఎంతో అద్భుతంగా, మంచిగా జరగబోతోంది. మీరు చేయవలసిందల్లా కూడా కేవలం మీ కులదైవాన్ని ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ కులదైవానికి ప్రతిరోజు కూడా దీపం, ధూపం, నైవేద్యం పెట్టుకుని దేవతను ఆరాధించండి, ఆనందపరచండి. తద్వారా మీ యొక్క జీవితం ఇట్టే మారిపోతుంది. అదేవిధంగా మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం, వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు మీకు చేతనైనంతలో సహాయం చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువగా పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.